ఇశ్రాయేలు ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. బబులోను సంస్థానం, బబులోను చెరలో. కానీ రాణి పోటీకి మాత్రం మొర్దెకై పెంచిన ఎస్తేరు పోవాల్సి వచ్చింది. ఒకవేళ ఓకే అయిందనుకో, ఇక ఆమె వీళ్ళ దగ్గరికి వచ్చేది లేదు, ఇక అక్కడే ఉండిపోవాలి. ఎస్తేరు అసలు ఎస్తేర్ లైఫ్ని ఎలా డిజైన్ చేశాడో చూడండి. ప్లాన్ మొత్తం ఆయన పసితనంలోనే తల్లిదండ్రి ఇద్దరిని తీసుకున్నాడు. ఎస్తేర్కి తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయింది ఆమె. అంటే మాతృవియోగం, పితృవియోగం, తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయినటువంటి ఆడపిల్ల. తన గోడు చెప్పుకునే దానికి ఎవరు లేరు. అన్న వరస అవుతాడు మొర్దెకై. ఆయన తెచ్చి కూతుర్లా పెంచుకున్నాడు ఎస్తేర్ని. ఒకవేళ మొర్దెకై ప్రేమించవచ్చు, మొర్దెకై భార్య ప్రేమించిందో లేదో మనకు తెలియదు, చెప్పలేం. ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రి ఉండి కుటుంబ జీవనంలో ఉండి వాళ్ళ మధ్యలో నుంచి రాణి పోటీకి వెళ్ళి అక్కడే నువ్వు స్థిరపడిపోవాలి, నీ ప్రాణం పోవునంత వరకు ఇంకక్కడేనమ్మా నీ చరిత్ర, ఇక మళ్ళా మాతో కలిసేది లేదు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది? ఇప్పుడు అత్తగారింటికి పోయినా తన జనములో ఉండటానికి ఇష్టపడిద్ది. ఇశ్రాయేల్ ఆడపిల్ల అయినా ఇశ్రాయేల్లోనే, ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి ఇశ్రాయేల్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంది, అసలు డైరెక్ట్గా తీసివేయబడి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అహస్వేరోష్ ఎవరు? అన్యుడు. అతని సంస్థానం అంతా ఎవరు? అన్యులు. అతని అంతఃపురంలో ఉండేది ఎవరు? అన్యులు. వాళ్ళు ఎవరు ఇశ్రాయేలీలు కాదు. మరి ఇప్పుడు ఈ అమ్మాయి పోయి ఎక్కడ ఉండాల్సి వస్తుంది? అన్యుల మధ్యలో. తన సొంత ప్రాంతం వదిలేసి, స్వదేశం వదిలేసి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎస్తేరు తొణకలేదు. ఎందుకు తెలుసా? దేవుడు ముందుగానే ఎస్తేరుకి ఒంటరి లైఫ్ను అలవాటు చేశాడు, నేర్పాడు. తల్లిదండ్రుల రెక్కల నీళ్ళలో కాదు, ఒంటరిగా బతకటం, ఒంటరిగా తను తాను నిలదొక్కుకోవటం, దేవుని వైపు చూసి బ్రతకటం అనేది చిన్ననాటి నుంచి అలవాటు చేశాడు. ఎందుకో తెలుసు? ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకో, ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది. వాళ్ళిద్దరిని దూరం చేసి తనది కాని కుటుంబంలోనికి తనను చేర్చి ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బ్రతికేటట్టు ఆ అనుభవాన్ని, ఆ ట్రైనింగ్ని ఎస్తేరుకి దేవుడు బాల్యం నుంచి నేర్పుకుంటూ వచ్చాడు. ఎన్నిసార్లు ఏడ్చుకుందో. ఇప్పుడు కొంతమంది తల్లి లేని పిల్లలు ఉంటారండి. తండ్రి ఉంటాడు, తల్లి ఉండదు. తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు రెండో భార్యగా వచ్చినామా, ఈ మొదటి భార్య సంతానాన్ని ఏడిపించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్రేమ చూపేవాళ్ళు కొంతమంది ఉంటే, టార్చర్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నాన్నకు ప్రేమే, కానీ రెండో అమ్మకు ప్రేమ ఉంటుందా? అదే తనకు పుట్టిన సంతతి అయితే గోరుముద్దలు అడిగడిగి తినిపించింది. అదే ముందు భార్య సంతతి అనుకో, తింటే తిను, లేతే సావు అక్కడ బడి, నేనేం బతిలాను నిన్ను, ఎక్కడెక్కడ గుంపంతా బడి నా ప్రాణానికి అనే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా నేను విన్నాను. తల్లి లేదు, తండ్రికి ప్రేమ ఉన్నా తండ్రి ఏం నోరెత్తలేడు, తండ్రి ఉండడు. మరి ఇప్పుడు చవతి తల్లి దగ్గర ఎన్ని బాధలు పడాలి? మొర్దెకై ప్రేమించి ఉండొచ్చు, మొర్దెకై భార్య ప్రేమించిందో లేదో, ఎస్తేరు ఎంత ఏడ్చుకుందో తన ఒంటరి జీవితంలో. కానీ ఒక ఆధారాన్ని చేసుకుంది. మొర్దెకై భక్తుడు, ఆయన్ని బట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు ఎస్తేరు కూడా భయభక్తులు నిలిపింది. ఏడ్చుకొని దేవుడిని అడుగు ఉండొచ్చు ఎస్తేరు, ఎందుకు నాయనా, ఇశ్రాయేలు ఆడపిల్లలందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, నాకెందుకు నాయన, కనీసం తల్లో తండ్రి ఎవరిని లేకుండా ఇద్దరిని తీసేసావేంది తండ్రి అని అడిగినప్పుడు దేవుని సమాధానం ఏమై ఉంటుంది? ఎస్తేరు, ఇశ్రాయేలు ఆడపిల్లలందరూ వేరు, నువ్వు వేరు. ఇశ్రాయేలు ఆడపిల్లల ఫ్యూచర్ వేరు, నీ ఫ్యూచర్ వేరు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళందరికీ అందరూ ఉన్నారు, కానీ రేపు వాళ్ళందరికీ నువ్వే దిక్కు. వాళ్ళందరికీ నువ్వే దిక్కు.
నీకు అమ్మా నాన్న లేకపోవటం కాదు, నువ్వే వాళ్ళకి తల్లివి తండ్రి అయ్యేటువంటి పరిస్థితి రేపు రాబోతుందమ్మా. అందుకే నువ్వు ఆ స్థానంలో ఉండాలి. అందుకే నీ వాళ్ళని నువ్వు కోల్పోవాలి. అందుకే నువ్వు నీ స్వజనుల్ని నష్టపోవాలి. నీ సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అన్యుల మధ్యలో నీవు బ్రతకాలి. ఎందుకంటే నిన్ను వారికి ఆధారముగా నేను ఏర్పరచుకొని ఉన్నాను. నీవు ఆ స్థానంలోనికి ఎక్కకపోతే, నీవు ఆ ప్రదేశంలో ఉండకపోతే వీళ్ళందరి భవిష్యత్తు శూన్యమైపోయింది. చస్తారు మొత్తం. హమాను కుట్రలో చస్తారు మొత్తం. వాళ్ళందరూ చావకుండా ఉండాలంటే కొంచెం వేదనైనా సరే నువ్వు ఈ అనుభవాల్లో గుండా, ఈ కఠినమైన వేదనల్లో గుండా వచ్చి నువ్వు ఆ సింహాసనం ఎక్కాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.